హాయ్ ఫ్రెండ్స్, మనము ఏ విధంగా అయితే ఇంతకుముందు మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ పిఏబి ఇయర్ ఇన్ రివ్యూ అండ్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇయర్ ఇన్ రివ్యూను డాక్యుమెంట్ని మొత్తాన్ని పైనుంచి కిందికి స్కిమ్ చేసి మనకు ఒక ఓవర్వ్యూ వచ్చిన తర్వాత ఆ డాక్యుమెంట్లో ఉన్న హెడ్లైన్స్ని ఎంసీక్యూస్ ద్వారా మనం సాల్వ్ చేసి అక్కడక్కడ టిప్స్ ట్రిక్స్ నేను కొన్ని చెప్పాను. దాని ద్వారా ఇచ్చిన డేటా, హెడ్లైన్స్లోని డేటా ఏ విధంగా అయితే గుర్తుపెట్టుకున్నామో సేమ్ ప్రొసీజర్ కంట్రోల్ సి కంట్రోల్ వి, అక్కడ ఏ ప్రొసీజర్ అయితే ఫాలో అయ్యామో ఆ రెండు డాక్యుమెంట్లకి అదే ప్రొసీజర్ ఈ డాక్యుమెంట్లో కూడా నేను చేస్తాను. ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఏం చేద్దామంటే ఇచ్చిన ఇయర్ ఇన్ రివ్యూ ఉంది కదా కంప్లీట్గా మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించి ఆ డాక్యుమెంట్ని పైనుంచి కిందికి స్కిమ్ చేద్దాం. స్కిమ్ చేద్దామంటే పైనుంచి కిందికి ఒకసారి స్క్రోల్ చేసి అసలు ఏముంది డాక్యుమెంట్లో ఏముంది అనే ఓవర్వ్యూ మనకు బ్రెయిన్లో ఫస్ట్ టైం ఒక ఫస్ట్ లేయర్ కింద ఫీడ్ చేసుకుంటే తర్వాత మనకు చదివేటప్పుడు ఏం చదువుతున్నాం అనేది క్లారిటీ ఉంటుంది. ఫస్ట్ చూద్దాం డాక్యుమెంట్ ఎన్ని పేజెస్ ఉంది. మొత్తం 9 పేజెస్ ఉంది డాక్యుమెంట్. కొన్ని హెడ్లైన్స్ ఇచ్చాడు, 1 2 3 4, జస్ట్ 4 హెడ్లైన్స్ మాత్రమే ఇచ్చాడు. మనకు టోటల్గా ఉన్న పిఐబి డాక్యుమెంట్ ఇయర్ ఎండ్ రివ్యూస్లోంచి ఈ హెడ్లైన్స్ ఉంటాయి కదా, ఈ హెడ్లైన్స్లో నుంచే 50 to 60% క్వశ్చన్స్ పడతాయండి. అంటే సపోజ్ మీకు ఎగ్జాంపుల్కి ఒక 10 క్వశ్చన్స్ పడ్డాయి అనుకోండి, 5 to 6 క్వశ్చన్స్ మ్యాక్సిమం ఆ హెడ్లైన్స్లోంచే పడతాయి. ఒకవేళ హెడ్లైన్స్లోకి పడకపోతే ఆ హెడ్లైన్స్లో ఉన్న డేటా ద్వారా మీరు ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు. సో హెడ్లైన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అట్లీస్ట్ మీరు మొత్తం మినిస్ట్రీస్ కవర్ చేయలేకపోయినప్పటికీ మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి ఇంపార్టెంట్ మినిస్ట్రీస్, అన్ని మినిస్ట్రీస్ కాదు, ఇంపార్టెంట్ మినిస్ట్రీస్లో ఉన్న ఈ టాప్ హెడ్లైన్స్ ఉంటాయి కదా, ఈ టాప్ హెడ్లైన్స్లో ఉన్న డేటాను మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. నేను ఇప్పుడు ఇక్కడ డేటా ఉంది కదా, ఇది 24.57 అని, 24 అని, 5.70 అని, దాని తర్వాత 19.24, 4 fold, 155, 333, ఇదంతా మీకు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ ఎక్స్ప్లెయిన్ చేసినంత వరకు మీకు గుర్తుంటుంది. తర్వాత వాల్టైల్ అయిపోద్ది, డేటా అనేది సింక్ ఉండదు. ఎందుకు సింక్ ఉండదు అంటే కన్స్ట్రక్టివ్గా బ్రెయిన్లో స్టోర్ అవ్వదు. సో దానికి నేనేం చేస్తానంటే ఎంసీక్యూస్ చేసి అక్కడ నేను టిప్స్ చెప్తా. ఆ ఎంసీక్యూస్ చేసినప్పుడు నేను ఏదైతే ఒక టిప్పు లేదా లాజిక్ ద్వారా ఎంసీక్యూ సాల్వ్ చేస్తానో, సాల్వ్ చేసి వచ్చిన తర్వాత మనం ఇక్కడికి ఈ డేటా, ఈ ఇన్ఫర్మేషన్ మనం చూస్తే అప్పుడు ఆ పర్టికులర్ డేటా అనేది మనకు బ్రెయిన్లో ఫీడ్ అవుతుంది. ఇది ఇంతకుముందు 2 డాక్యుమెంట్స్కి అలానే చేసాం, ఈ డాక్యుమెంట్కి కూడా అలానే చేద్దాం. ఇప్పుడు కిందికి వెళ్దాం. కిందికి వెళ్ళి డాక్యుమెంట్లో ఏమున్నది అనేది బ్రీఫ్గా చూద్దాం. చూసి మనకు ఒక అండర్స్టాండింగ్ తెచ్చుకుందాం. నేను డాక్యుమెంట్ మొత్తాన్ని కవర్ చేయట్లేదు, మెయిన్ హెడ్లైన్స్ని తీసుకుంటున్నా. ఆ హెడ్లైన్స్లో ఉన్న డేటా మీద ఎంసీక్యూస్ ఫ్రేమ్ చేశా. ఆ ఎంసీక్యూస్ ద్వారా హెడ్లైన్స్లో ఉన్న డేటాని ఎలా గుర్తుపెట్టుకోవాలి, అక్కడక్కడ కొన్ని టిప్స్ ట్రిక్స్ చెప్తా. కిందికి వెళ్ళిన తర్వాత ఆ డాక్యుమెంట్ని క్లియర్గా మనం చూద్దాం. ఒక్కొక్క స్టెప్ వైజ్ ఏమేమి ఉంది, ఏ స్కీమ్స్ ఉన్నాయి, ఏంది ఉన్నాయి అనేది క్లియర్గా అర్థం చేసుకుందాం. ఫస్ట్ ఏమి ఇచ్చాడు అతను, ఓకే 1 2 3 4, ఒక 4 హెడ్లైన్స్ ఇచ్చాడు. ఆ 4 హెడ్లైన్స్లో కూడా డేటా ఫిల్ చేశాడు. ఇప్పుడు కిందికి వెళ్దాం. ఏమంటున్నాడు మొత్తం ఫస్ట్ది, మేజర్ ఇనిషియేటివ్స్ అండ్ అచీవ్మెంట్స్ డ్యూరింగ్ 2024 అని చెప్పి చూడండి. మనకు ఆల్మోస్ట్ 1 year నుంచి ఉన్న ఎంఎస్ఎంఈ రిలేటెడ్ మొత్తాన్ని 9 పేజెస్లో మనకు డాక్యుమెంట్ రిలీజ్ చేసింది పిఐబి. సో ఈ మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే దీంట్లో ఉన్నది ప్రతి ఇంపార్టెంటే మ్యాక్సిమం. సో మనకు డైరెక్ట్గా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఏమంటున్నాడు, పిఎం విశ్వకర్మ నేషనల్ ఈవెంట్ ఆన్ 29-24. దాని కింద ఏమిచ్చాడు, రిజిస్ట్రేషన్ ఆఫ్ 24.77 lakh అప్లికేషన్స్ వర్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అండర్ ద స్కీమ్. నెక్స్ట్ కిందికి వెళ్తే ఫార్మలైజేషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్, కిందికి వెళ్తే క్రెడిట్ గ్యారంటీ స్కీమ్, దాని కిందికి వెళ్తే ఎంఎస్ఎంఈ ట్రేడ్ ఎనేబుల్మెంట్ అండ్ మార్కెటింగ్, ఎంఎస్ఎంఈ టీమ్ స్కీమ్ అంటారంట. టీమ్ ఫుల్ ఫామ్ అని అడగొచ్చు. తర్వాత యశస్విని క్యాంపెయిన్ ఆన్ 27/6/2024, ఎంఎస్ఎంఈ హ్యాకథాన్ 4.0 ఆన్ 11/9/2024. నేనేం చేస్తున్నా, ఏమి చేయట్లే, జస్ట్ స్కిమ్ చేస్తున్నా, హెడ్లైన్స్ని మాత్రం స్కిమ్ చేస్తున్నా. నెక్స్ట్ సెంటర్ ఫర్ రూరల్ ఎంటర్ప్రైజ్ యాక్సిలరేషన్ త్రూ టెక్నాలజీ క్రియేట్. ఇక్కడ డాక్యుమెంట్స్లో మనకు చాలా అబ్రివేషన్స్ వచ్చాయండి. వాడేమి అబ్రివేషన్స్ని కూడా అడగడానికి కూడా ఛాన్స్ ఉంది అక్కడక్కడ. క్రియేట్ సెటప్ ఎక్కడ లెహ్లో అంట. ఓకే. నెక్స్ట్ సైనింగ్ ఎంఓయూ విత్ యూఎస్ఎస్బిఏ, అంతవరకు ఫస్ట్ది అయిపోయింది. ఫస్ట్ హెడ్లైన్ ఉంది. ఆ ఫస్ట్ హెడ్లైన్లో ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఒక 8 ఉన్నాయి. నెక్స్ట్ రెండో హెడ్లైన్ చూద్దాం, అదర్ సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్స్ అంట. ఏంటి, యాక్సెస్ టు క్రెడిట్ ఏముంది, ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ పిఎంఈజీపీ, దాని కింద ఏదో ఉంది. అయిన తర్వాత మనం డీటెయిల్గా తర్వాత చూసుకోవచ్చు. శ్రీ ఫండ్ అంట. దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ అని చెప్పేసి ఏం చేశాడు ఇక్కడ, మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎంఎస్సి సిడిపి. కిందికి వెళ్తే స్కీమ్ ఆఫ్ ఫండ్ ఫర్ రీజనరేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ స్ఫూర్తి.
ఇప్పుడు మీకు ఇట్లా పైనుంచి కిందికి ఇట్లా ఒక్కొక్కటి చదువుకుంటా వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే మీ బ్రెయిన్లో ఫస్ట్ లేయర్ ఫామ్ అయింది. అంటే ఏంటంటే ఓకే ఈ స్ఫూర్తి ఉంది, ఇది ఉంది, అది ఉంది అనేది మీ బ్రెయిన్కి కొంచెం ఫెమిలియారిటీ వచ్చింది. తరువాత మీరు వెళ్ళి ఒక స్ట్రక్చర్ ఆర్గనైజ్ వేలో బ్రెయిన్లో ఇన్ఫర్మేషన్ స్టోర్ అయిన తర్వాత మీరు ఒక్కొక్క స్కీమ్ని తీసుకొని చదువుకునేటప్పుడు ఏంటంటే మీకు ఒక ఇది రిజిస్టర్ అవ్వడానికి కూడా డేటా ఈజీగా ఉండేది. అలా కాకుండా మీరు పైనుంచి కిందికి డాక్యుమెంట్ని ఒకసారి స్కిమ్ చేసి ఆ డాక్యుమెంట్లు ఏమేమి ఉన్నాయో మీరు ఎన్ని తెలుసుకోకుండా డైరెక్ట్గా మీరు డాక్యుమెంట్ పైనుంచి కిందికి చదువుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, బ్రెయిన్లో ఆర్గనైజ్డ్గా ఇన్ఫర్మేషన్ స్టోర్ అవ్వదు. ఫస్ట్ మీరు చేయాల్సింది అంటే అసలు డాక్యుమెంట్ ఓపెన్ చేయాలి, ఆ డాక్యుమెంట్లో హెడ్లైన్స్ ఏమున్నాయి, ఆ డాక్యుమెంట్లో ఉన్న మెయిన్ సైడ్ హెడ్డింగ్స్ ఏమున్నాయి, ఆ సైడ్ హెడ్డింగ్స్ లోపల ఏమున్నాయి అనేది ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకోవాలి. బ్రెయిన్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత అప్పుడు ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళి మీరు చదవడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది, ప్రొక్యూర్మెంట్ అండ్ మార్కెటింగ్ సపోర్ట్, పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పాలసీ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్. నెక్స్ట్ వచ్చేసి ప్రొక్యూర్మెంట్ అండ్ మార్కెటింగ్ సపోర్ట్ PMS స్కీమ్ అంట, 43rd ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ స్కీమ్. నెక్స్ట్ వచ్చేసి యాక్సెస్ టు టెక్నాలజీ MSME ఛాంపియన్ స్కీమ్ అంట. ఇది ఉన్నాయి కదా, ఈ ఛాంపియన్స్ క్వశ్చన్ అడుగుతాడు, ఛాంపియన్స్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండస్ట్రీ అని చెప్పి 4 మినిస్ట్రీస్ ఇస్తాడు. MSME, ఎలక్ట్రానిక్స్, అట్లా డిఫరెంట్ ఇస్తాడు. లేదంటే ఈ ఛాంపియన్స్తో పాటు వేరే ఏమన్నా MSME రిలేటెడ్ యాప్స్ కానీ పోర్టల్స్ కానీ అలాంటి 2-3 పెట్టేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్స్ టు MSME అని అడగవచ్చు క్వశ్చన్. అప్పుడు 4 ఇచ్చేసి MSME ఇన్నోవేటివ్, MSME సస్టైనబుల్, జెడ్ సర్టిఫికేషన్, MSME కాంపిటేటివ్ లీన్. ఇక్కడ ఉందిగా లీన్ కూడా MSME పైన ఛాంపియన్ వచ్చింది, ఇక్కడ లీన్ వచ్చింది. మేబీ ఫ్యూచర్ కిందికి వెళ్ళేటప్పుడు ఇంకా వేరేది రావచ్చేమో. అవన్నీ పెట్టేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఒక 4 ఇచ్చేసి 1, 2 ఆర్ 1 ఆర్ 1, 2, 3 ఆర్ 1, 2, 3, 4 అని చెప్పి ఈ ఏవి MSMEకి రిలేటెడ్ అని క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు, మనమే ఫ్రేమ్ చేసుకోవచ్చు. టెక్నాలజీ సెంటర్స్, దాని తర్వాత స్కిల్లింగ్, తర్వాత ఏముంది ప్రమోషన్ ఆఫ్ MSME అమాంగ్ SC, ST అండ్ NER అంట. దాని తర్వాత నేషనల్ SC, ST హబ్ NSSH, ప్రమోషన్ ఆఫ్ MSMEs ఇన్ NER అండ్ సిక్కిం. NER అంటే నార్త్ ఈస్టర్న్ రీజన్ అండ్ సిక్కిం స్కీమ్. నెక్స్ట్ ర్యాంప్ స్కీమ్. చూడగా మాకు పైన ఛాంపియన్ వచ్చింది, లీన్ వచ్చింది, ర్యాంప్ వచ్చింది. డైరెక్ట్గా ఇక్కడ నుంచి క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు కదా. ఛాంపియన్ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, లీన్ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ర్యాంప్ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. 1, 2, 3 అని ఇచ్చేసి ఓన్లీ 1, 2 బిలాంగ్స్ టు MSMEs, లేదా 2, 3 బిలాంగ్స్ టు MSMEs, లేదా ఆల్ ద అబోవ్ బిలాంగ్స్ టు MSMEs. అలా ఫ్రేమ్ చేయొచ్చు కదా క్వశ్చన్. ఇప్పుడు ఉంది ఇదే క్వశ్చను, ర్యాంప్ ఉంది, ఇక్కడ ఆర్గనైజేషన్ చేంజ్ చేయొచ్చు, లేదా ఇక్కడ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అని ఉంది, ఇక్కడ సెంట్రల్ స్పాన్సర్ చేయొచ్చు. ఇప్పుడు ఇదే ఉందండి, ఈ లైనే ఉంది, ఈ లైన్ డేటాలో నుంచి వాడు ఒక మల్టిపుల్ స్టేట్మెంట్ క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి. వాడు ఫ్రేమ్ చేస్తాడు, రిగార్డింగ్ ద ర్యాంప్ స్కీమ్ అండర్ ది MSMEs కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పి 3 స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఫస్ట్ ర్యాంప్ బిలాంగ్స్ టు ర్యాంప్ ఈజ్ ఏ వరల్డ్ బ్యాంక్ ఫండెడ్ ప్రోగ్రామ్ అని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. వరల్డ్ బ్యాంక్ ప్లేస్లో తీసేసి వేరే ఆర్గనైజేషన్ పెట్టచ్చు. రెండో స్టేట్మెంట్ ఏమి ఇవ్వచ్చు, ఇట్ ఈస్ ఏ సెంట్రల్లీ సెక్టర్ ప్లేస్లో సెంట్రల్లీ స్పాన్సర్డ్ అని పెట్టచ్చు. ఓన్లీ 1 కరెక్టా, ఓన్లీ 2 కరెక్టా, అలా ఫ్రేమ్ చేయొచ్చు ఇక్కడ నుంచి. తర్వాత ఇంటర్నేషనల్ కోఆపరేషన్. నెక్స్ట్ వచ్చేసి సిగ్నిఫికెంట్ బైలాటరల్ మీటింగ్ హెల్డ్ విత్ అదర్ కంట్రీస్. నెక్స్ట్ ప్రమోషన్ ఆఫ్ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ అండ్ కాయిడ్ సెక్టర్, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్. తర్వాత కాయిడ్ సెక్టర్ గురించి ఉంది. నెక్స్ట్ ఇప్పుడు 3వ సైడ్ హెడ్డింగ్. ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ చూసాం, దాని లోపల సబ్ సెక్టార్స్ ఏమున్నాయి, సబ్ హెడ్డింగ్స్ ఏమో చూసాం. సెకండ్ చూసాం, దాంట్లో సబ్ ఏమున్నాయో చూసాం. ఇప్పుడు థర్డ్కి చూస్తున్నాం, స్పెషల్ క్యాంపెయిన్. థర్డ్లో కింద ఏం లేవు. కిందికి వస్తే 4th అచీవ్మెంట్ ఆఫ్ NSIC, MGIRI అండ్ NIMSME ఏమేమి ఉన్నాయో చూద్దాం. నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ NSIC, MOU సైనడ్ విత్ తజికిస్తాన్, MOU సైనడ్ విత్ ఈజిప్ట్. ఓకే. మహాత్మా గాంధీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రూరల్ ఇండస్ట్రియలైజేషన్ MGIRI, దాని కింద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ NIMSME, దాని ఫంక్షన్స్ ఏంటి ఏముంది. ఇప్పుడు NIMSE మీద ఫ్రేమ్ చేయొచ్చు. ఆ ఫంక్షన్స్లో ఏదో ఒకటి మ్యానిపులేట్ చేసి క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు కదా. నెక్స్ట్ గ్రీవియన్స్ రిడ్రెస్ పోర్టల్. చూడండి ఇక్కడ ఛాంపియన్స్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు పైన మనకు ఉద్యమ్ పోర్టలు, ఛాంపియను, లీను, ర్యాంపు, ఇలా 4 స్టేట్మెంట్స్ ఇక్కడే ఉన్నాయి. ఈ 4 స్టేట్మెంట్స్ తీసుకుని ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేయలేడా. తర్వాత ర్యాంపు వరల్డ్ బ్యాంక్ అన్నాడు, తర్వాత సెంట్రల్ స్పాన్సర్డా, సెంట్రల్ సెక్టరా, వాడు మ్యానిపులేట్ చేసుకోవచ్చు కదా. మీరు కీవర్డ్స్ అట్లీస్ట్ ఐడెంటిఫై అయిన తర్వాత అప్పుడు మీరు చదవడం స్టార్ట్ చేయండి. ఇప్పుడు మనం హెడ్లైన్స్లోకి వెళ్దాం. ఏమిచ్చాడు ఇక్కడ హెడ్లైన్స్, ఒకటి PM విశ్వకర్మ మీద ఇచ్చాడు, ఉద్యమ్ రిజిస్టర్డ్ పోర్టల్, ఉద్యమ్ అసిస్టెంట్ పోర్టల్ మీద ఇచ్చాడు, క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ మీద ఇచ్చాడు, KVI స్కేల్స్, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ మీద స్కేల్స్ మీద ఇచ్చాడు. ఈ నాలుగిట్లో డేటా ఫిల్ చేసేసాడు. ఈ డేటా నేను ఇక్కడ చదివాను అనుకో, చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్లెయిన్గా వెళ్ళిపోద్ది బ్రెయిన్లో. తర్వాత వీడియో అయిపోయిన తర్వాత ఆ డేటా అనేది అవుట్ అయిపోద్ది. కానీ వీడియో చూస్తున్నప్పుడే డేటా ఫీడ్ అవ్వాలి. అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ నేను వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశం. ఇప్పుడు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసే బదులు MCQలోకి వెళ్ళి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాను అనుకో, అప్పుడు మీ డేటా మీ బ్రెయిన్లో ఫీడ్ అయింది. ఆ ప్రొసీజర్ ఇప్పుడు చేద్దాం.
చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి ఏమంటున్నాడు, హౌ మెనీ అప్లికేషన్స్ వర్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అండర్ ద పిఎం విశ్వకర్మ స్కీమ్ ఇన్ 2024. పిఎం విశ్వకర్మ స్కీమ్ గురించి అడుగుతున్నాడు, ఎన్ని అప్లికేషన్స్ సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయినాడు. మనం చదివినాం అనుకో, మీకు బట్టి కొట్టే కెపాసిటీ ఉంది, లేదా మీరు మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసే కెపాసిటీ ఉంది అనుకో, మీరు డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేస్తారు, ఏం గుర్తుపెట్టదు. కానీ నేను చదివేటప్పుడు ఎలా చదివానంటే, పిఎం విశ్వకర్మ ఉంది, వి అంటేనే 22 లెటరు, అంటే ఇది మల్టిపుల్ ఆఫ్ 11 మల్టిపుల్ అనమాట, అంటే 11 2 22. నేనేం చెప్తానంటే, మీరు ఆప్షన్లోకి వెళ్ళి 11తో ఏదన్నా డివిజిబుల్ అయ్యే ఆప్షన్ ఉందో చెక్ చేసుకోండి. ఇక్కడ 72 ఉంది, 72 11తో పోదు, 67 ఉంది, ఇది పోదు, 41 ఉంది, ఇది పోదు, 77 ఇక్కడ దొరికింది, అంటే 24.77 అనేది ఆన్సర్. నేనేం చెప్తున్నానంటే, పిఎం విశ్వకర్మలో మీరు వి పెట్టుకున్నారు, లాజిక్ వి అంటే 22, ఇది వచ్చేసి 11 మల్టిపుల్. మీరు ఆప్షన్స్లో కూడా 11 మల్టిపుల్ ఎక్కడ ఉందో చెక్ చేయండి. 72 కాదు, 67 కాదు, 41 కాదు, సి ఆన్సర్ దొరికింది. మన దరిద్రం కొద్దీ ఎగ్జామినర్ గాడికి కూడా అదే తెలివితేటలు ఉన్నాయి. అంటే మనము లాస్ట్లో మల్టిపుల్ చెక్ చేస్తున్నాం అనుకున్నాడు, అన్నీ 77, 88, 99, 66 అన్నీ 11 మల్టిపుల్స్ ఇచ్చాడు, 11 6, 11 9, 11 8, 11 7. సో మనం అప్పుడు ఏం చేయలేం. అప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ లాజిక్లోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏంటి, పిఎం ఉంది కదా, పి అంటే 16 అంటే 6 డిజిట్ ఉంది కదా, మీకు ఫస్ట్ 2 డిజిట్స్ యాడ్ చేస్తే 6 రావాలి. ఇక్కడ చూడండి, 20లో 20 రాదు, 22 అయితే 4 రాదు, ఇక్కడ 25 అయితే 7 అయింది, ఇక్కడ 24లో 6 ఉంది. ఇది లెవెల్ 2, అంత దూరం బోర్డు. మ్యాక్సిమం మనకు లాస్ట్ 2 డిజిట్స్, లాస్ట్ 1 డిజిట్ పెట్టుకుంటే ఆన్సర్ వచ్చింది. వరస్ట్ కేసులో వడిచిన కానీ మనం ప్రిపేర్ అయి ఉండాలి. నేనేం చేసా, నేను ఫస్ట్ ఎలా గుర్తుపెట్టుకున్నా, పిఎం విశ్వకర్మలో వి అనేది 22 లెటరు, అంటే 11 మల్టిపుల్. నేను కింద ఆప్షన్స్లోకి వెళ్ళి 11 మల్టిపుల్ ఏదన్నా ఉందని చెక్ చేసుకుంటా. ఒక ఆప్షన్ దొరికింది, సపోజ్ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి, 2 ఆప్షన్స్లో ఒక నేరో డౌన్ అయిపోయినా. ఇప్పుడు మిగతా 2 ఆప్షన్స్లో వాడేం చేశాడు, 11 మల్టిపుల్స్ ఇచ్చాడు. అప్పుడు నేనేం పెట్టుకున్నా, ఇంకొకటి ఆల్రెడీ వి గుర్తు పెట్టుకున్నా. ఇప్పుడు పి అంటే 16 అంటే 6, ఆ 2 యాడ్ చేస్తే 6 రావాలి. నాకు 20 యాడ్ చేస్తే రావట్లే, 22 యాడ్ చేసి 2 రెండో ఆప్షన్ చేసినా నాకు 6 రావట్లే, కానీ మూడో దాంట్లో 2 + 4 6, అది యాడ్ చేస్తే వచ్చింది. ఓకేనా, ఇది ఫస్ట్ లెవెల్ వచ్చేసి లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేసుకోవడం. సెకండ్ది వచ్చేసి వరస్ట్ కేసులో నేను మళ్ళీ దానికి వెళ్ళా, ఇంకా 3వ లెవెల్ కూడా ఉంది, అది మీరు చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. స్టిల్ నేను చెప్పమంటే చెప్తా. ఇప్పుడు మీకు ఇక్కడ 22.41 ఉంది, 24.41 ఉంది, ఇక 24 + 4 యాడ్ చేస్తే మనకు 6 వచ్చింది. వాడు ఇంకా తెలివిగా 24 కాకుండా 42 ఇచ్చాడు అనుకో, 42 ఇస్తే ఇది కూడా సార్ మీకు 6 వస్తుందిగా. అప్పుడు మిమ్మల్ని అక్కడ కూడా ట్రాక్ చేయొచ్చు కదా, దానికి కూడా మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, అన్నీ అక్కడే ఉన్నాయి. పిఎం ఉంది, పిఎం 2 లెటర్స్లో ఓడే కదా, అంటే 2తో స్టార్ట్ అవ్వాలి ఫస్ట్, 24.77. సో మీరు ఇన్ని లాజిక్స్ అవసరం లేదు, మీరు ఒక్క లాజిక్ గుర్తుపెట్టుకుంటే 90% క్వశ్చన్ ఎలిమినేట్ అయిపోద్ది. వరస్ట్ కేసులో 2వ లేయరు, ఇంకా వరస్ట్ కేసులో 3rd లేయరు. ఇవి చూడడానికి 1 లైనర్ క్వశ్చన్స్ అండి, బట్ మీకు ఎక్కడే మల్టిపుల్ స్టేట్మెంట్స్లో మీకు ఫ్రేమ్ చేసినప్పుడు ఏమవుతుందంటే చిన్న చిన్న లాజిక్స్ని పట్టుకోవడం వల్ల 2 స్టేట్మెంట్స్ ఎలిమినేట్ అయిపోతాయి డైరెక్ట్గా. అది నెక్స్ట్ చూద్దాం. హౌ మెనీ ఎంఎస్ఎంఈస్ ఆర్ రిజిస్టర్ ఆన్ ది ఉద్యమ్ పోర్టల్, ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ అండ్ ఉద్యమ్ అసిస్టెంట్ ప్లాట్ఫామ్, అండ్ హౌ మెనీ పీపుల్ ఆర్ ఎంప్లాయిడ్. ఓకే, ఏమడుగుతున్నానంటే ఎంఎస్ఎంఈస్ రిజిస్టర్ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్లో, ఉద్యమ్ అసిస్టెంట్ ప్లాట్ఫామ్లో ఎన్ని ఎంఎస్ఎంఈస్ రిజిస్టర్ అయినాయి, ఎంతమంది ఎంప్లాయ్ అయినాడు అడుగుతున్నాడు. నేను ఏం గుర్తుపెట్టుకోలేదండి, ఎంఎస్ఎంఈ ఎంప్లాయిడ్లో కూడా ఎమ్ ఉంది, ఎంఎస్ఎంఈ ఎంప్లాయిడ్లో కూడా ఎమ్ ఉంది పక్కనే చదివేటప్పుడు. అంటే ఎమ్ అనేది 13th లెటరు. నీకు 13 తోటి సిరీస్ ఫామ్ కావాలి, 12, నెక్స్ట్ 11. సో ఇలా ఫామ్ అయిందనుకో నీకు అదే ఆన్సర్, మిగతా గుర్తుపెట్టుకునే అవసరం లే. చూపిస్తాం మీకు. ఇప్పుడు 5.50 అండ్ 22.50 crores ఉంది కదా, 5 యాడ్ చేస్తే 10 అవుతుంది. దాని తర్వాత 22.50లో 5 2 7 2 9 వచ్చింది, అంటే 13 10 9. ఈ సిరీస్ కాదు, అంటే ఫస్ట్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ చూడండి, 6.5 26, ఈ 2 యాడ్ చేస్తే 11 వచ్చింది, ఈ 2 యాడ్ చేస్తే 8 వచ్చింది. నా దగ్గర ఉండేది 13 ఎమ్ కాబట్టి 13 11 8, ఇది కూడా కాదు. సో ఇది కూడా కాదు, అదేవిధంగా మూడోది కూడా కాదు. ఇప్పుడు బీని చూడండి, 5.70 24.14, ఇదెంత, ఇది 12 యాడ్ చేస్తే ఇదెంత 4 2 6 6 4 10 11. మన దగ్గర ఉండేది ఏంది 13,
ఎంఎస్ఎంఈ కాబట్టి 13 ఉంది, 12 దొరికింది, 11 దొరికింది. అంటే డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేసి సి, సారీ బి అనమాట. 5 7 12 అయింది. 24.14 4 6 6 4 10 11. ఇది 12 ఉంది, ఇది 11 ఉంది. మన దగ్గర ఏముంది, ఎంఎస్ఎంఈలో 13 ఉంది. సిరీస్ ఫామ్ అయిందిగా, తీసేయండి. నెక్స్ట్ క్వశ్చన్. మనం డేటా గుర్తుపెట్టుకోవాలండి. డేటాని ఇచ్చిన క్వశ్చన్లోనే లాజిక్ ఫీడ్ చేసుకొని ఆ లాజిక్ని మనం తీసుకెళ్ళి ఆప్షన్స్లో అప్లై చేసుకున్నప్పుడు డేటా ఫీడ్ అయింది. ఇప్పుడు ఇది చూడండి. హౌ మెనీ గ్యారంటీస్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ అండర్ వాట్ ఈస్ ద టోటల్ శాంక్షన్ అమౌంట్ అండర్ ద క్రెడిట్ గ్యారంటీ స్కీమ్. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే క్రెడిట్ గ్యారంటీలో లాస్ట్ 2 లెటర్స్ ఎట్లా ఉన్నాయి, ట్విన్స్ ఉన్నాయి. ట్విన్స్ అంటే ఒకే లెటర్ మళ్ళీ రిపీట్ అయింది. మీరు ఆప్షన్స్లోకి వెళ్ళి సేమ్ అదే విధంగా ఎక్కడైతే నెంబరు ట్విన్ అయిద్దో అంటే రిపీట్ అవుతుందో అదే మీ ఆన్సర్ అయింది. ఇప్పుడు 18.5లో 22 పాయింట్లు, ఇక్కడ 2 ట్విన్ అయింది, ఇక్కడ 2 ట్విన్ అయింది, కానీ ఇక్కడ 2 ట్విన్ అయింది అంటే 2 కానీ ఇక్కడ ఇది ట్విన్ కాలే అంటే ఇది ఆన్సర్ కాదు. ఓకేనా. ఇప్పుడు 21.50లో అసలు ఒక్కటి ట్విన్ కాలే, ఇది కాదు. ఇక్కడ చూసినా సిలో 20 ఇక్కడ ట్విన్ కాలే, కానీ ఇక్కడ రెండో ఆప్షన్లో చూసినా 9 9 ట్విన్ అయింది, 4 4 ట్విన్ అయింది. ఓకేనా, ఇది ఆన్సర్. నెక్స్ట్, బై హౌ మచ్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ సేల్స్ ఇంక్రీజ్డ్ ఇన్ ద లాస్ట్ 10 years. గత 10 సంవత్సరాలతో పోల్చుకుంటే ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ ఎంత సేల్స్ పెరిగాయని అడుగుతున్నాడు వాడు. క్లియర్గా క్వశ్చన్లోనే ఇస్తున్నాడు. మీకు చిన్నప్పుడు మీరు చదువుకునే ఉంటారండి రోమన్ నెంబర్స్. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6 చిన్నప్పుడు చదువుకొని ఉంటాం మనం. సో ఇక్కడ క్లియర్గా ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్లో ఇట్లా చదివారనుకోండి 6 అయింది, కానీ 6 లేదా ఆ ఆప్షన్లో అసలు 6 లేదు. మీరు ఇటు చదివారనుకోండి ఏమవుతుంది, ఇది 4 అవుతుంది. ఓకేనా. ఖాదీ ఇది రోమన్ నెంబర్ అండి. రోమన్ నెంబర్స్ మీకు ఐడియా ఉండాలి. 1 2 3 4 5 6 అనేవి చిన్నప్పుడు మనం ఎప్పుడు చదువుకుని ఉంటాం. ఈ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్లో ఇటు చదివామనుకోండి 6 అయింది రోమన్ నెంబర్. విఐ అనేది రోమన్ నెంబర్ 6 అయింది, కానీ మనకు 6 ఆప్షన్లు కూడా లేదులే లక్కీగా. ఒకవేళ వాడు 6 ఇస్తే మనం చచ్చిపోతాం. అందుకని ఇట్లా చదివారనుకో అంటే ఇప్పుడు అదేమైంది 4 అవుతుంది. సో ఆన్సర్ కూడా 4 fold. నెక్స్ట్, వాట్ వాజ్ ద వాల్యూ ఆఫ్ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ సేల్స్ ఇన్ ఫైనాన్షియల్ 23-24. వాడు ఆల్రెడీ 4 fold అని పైన స్టేట్మెంట్లో చెప్పాడు. మీరు కిందికి వచ్చేసి 4 అంటే 4 times ఎక్కడైందో మీరు వెరిఫై చేసుకోండి. ఇప్పుడు ఇది ఉంది ఫస్ట్ స్టేట్మెంటు 100 720. నేను బ్రేక్ చేస్తున్నా. 100 అవుతుంది. నాకు కావాల్సింది 4 కావాలి అంటే ఫస్ట్ ఆప్షన్ కాదు. ఇప్పుడు 155 673 ఉంది. నేను బ్రేక్ చేస్తున్నా. 155 4 600. ఓకే, రిలేటెడ్ ఉంది. 155 4 600 ఉంది అంటే ఇది ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది నేను పెట్టుకున్న లాజిక్కి. మిగతా స్టేట్మెంట్లు కూడా చెక్ చేద్దాం. 120 600 ఇది ఎంత అవుతుంది, 5 అవుతుంది. అంటే ఇది కాదు, ఇది కాదు. 175 × 900 అంటే 175 అంటే అరౌండ్ లెస్ దాన్ 800 అంటే ఇది కూడా కాదు. అంటే డైరెక్ట్గా బి. ఇప్పుడు కింద స్టేట్మెంట్ చూడండి. వాట్ వాజ్ ద వాల్యూ ఆఫ్ ఖాదీ 6 ways సేల్స్ ఇన్ 2014-15. పైన ఉన్నది రీసెంట్గా, ఇది 23-24. వాడు గత 10 సంవత్సరాలతో పోల్చి అడిగాడు కాబట్టి అప్పుడు ఎంత ఉందని అడుగుతున్నాడు. సేమ్ అదే లాజిక్, 4 times పెరిగింది. ఇక్కడ కూడా అదే వెరిఫై చేస్తాం. ఇక్కడ ఒక్క నిమిషం. 25 600 25 4 జరా 100 రావాలి, కానీ 600 ఉంది కాదు. ఇది 45 600 45 4 జర ఎంత, 45 2s 90 90 2s 180 ఇది కాదు. 54 జర ఎంత 200 ఇది కాదు. 33 4 జర ఎంత 120 అప్రాక్సిమేట్గా ఉంది. మనకు డేటా అనేది కంప్లీట్గా ఉండాల్సిన అవసరం లే. సో ఇది కరెక్ట్. నేనేం చేశా, ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు క్లియర్గా. ఇక్కడ ఏమొచ్చాడు, ఎన్ని టైమ్స్ పెరిగిందంటే 4 times ఇచ్చాడు. ఆ 4 timesే నెక్స్ట్ సేల్స్లో కూడా అప్లై చేశాను అనుకోండి, ఇక్కడ ఆన్సర్ దొరికిద్ది, ఇక్కడ ఆన్సర్ దొరికిద్ది. నెక్స్ట్ చూద్దాం. చూడండి, ఇప్పుడు వాడు మిక్స్ చేశాడు మొత్తం. పైన నేను 3 స్టేట్మెంట్స్లు ఏ విధంగా అయితే చేశానో ఆ 3 స్టేట్మెంట్లు మిక్స్ చేసి ఒకే క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడు. ఇప్పుడు మీకు మొత్తం గుర్తు లేకుండా పైన జస్ట్ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్లో మీకు ఆల్రెడీ చెప్పా, ఇటు నుంచి చూసుకోండి 4 అవుతుంది. ఆ 4 ఒకటి గుర్తుపెట్టుకుంటారు అనుకోండి. ఇక్కడ ఆప్షన్స్ మీరు చెక్ చేస్తే 2 3 4 5 ఉంది. ఇదంతా మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికే. ఈ డేటా మొత్తం మనకు అవసరం లేదు, మనల్ని భయపీయడానికే ఇదంతా. సో డైరెక్ట్ 4 fold పెట్టేసాను అనుకో ఆన్సర్ వచ్చింది. ఖాదీ విలేజ్ 6 మీరు కోడ్ గుర్తుపెట్టుకున్నారు కాబట్టి. కానీ ఇది మనం ఆల్రెడీ సాల్వ్ చేసాం కదా పైన 3 MCQsలో. ఇది 33 4 120 దగ్గరకు ఉంది, సరిపోయింది. ఇక్కడ 155 4 600 ఇది దగ్గరకు ఉంది. ఇదే డైరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు డేటాని నేను MCQs ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్లోకి వెళ్తే ఇప్పుడు డేటా మీ బ్రెయిన్లో రిజిస్టర్ అయింది. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇప్పుడు డేటా రిజిస్టర్ అయింది మీకు బ్రెయిన్లో. ఏం చెప్పా, 24.77 11 multiple. PM విశ్వకర్మలో
22 ఉంది కాబట్టి 11 మల్టిపుల్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా 11 ఉండాలి. ఒకవేళ వాడు సేమ్ మళ్ళీ 77, 88, 99 అన్ని మల్టిపుల్ ఇస్తే పి అంటే 16 లెటర్ కాబట్టి 2 డిజిట్స్ యాడ్ చేస్తే 6 రావాలి. అర్థమైందా? మూడోది కూడా ఉంది, మూడో లెవెల్ అవసరం లేదు. నెక్స్ట్ కింది చూడండి. ఇప్పుడు మీకు ఆ డేటా ఫీడ్ అయిపోయింది ఆటోమేటిక్గా. 24.77 అనేది డేటా అనేది ఆటోమేటిక్గా ఫీడ్ అయిపోద్ది. ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పేసా, ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ యూనియన్ ఎస్టేట్ పాయింట్లో ఎంప్లాయ్మెంట్ ఎమ్ ఉంది అంటే యాడ్ చేస్తే ఎమ్ 13 కాబట్టి నెక్స్ట్ 12, 11 రావాలి. 12, 11 ఇక్కడ 12 దొరికింది, 5 + 7 11 ఇక్కడ దొరికింది. ఓకేనా? నెక్స్ట్ ఇది మూడోది చూడండి. మీకేం చెప్పా, క్రెడిట్ గ్యారంటీ స్కీమ్లో డబల్ ఈ గుర్తుపెట్టుకోండి అంటే ట్విన్ అవ్వాలి. ఇక్కడ ట్విన్ అయిందా 9, 9, దాని తర్వాత ఇక్కడ 4, 4 ట్విన్ అయిందా, అంతే. మనకు గుర్తు పెట్టుకోవడం కాదండి కావాల్సింది, గుర్తు పట్టగలగాలి. మన దగ్గర క్వశ్చన్ ఉంది, క్వశ్చన్లోనే మనం లాజిక్ పెట్టేసుకున్నాం, ఎగ్జామ్కి వెళ్ళిపోయాం, కింద ఆప్షన్స్ ఇచ్చాడు, ఆ లాజిక్ని ఆప్షన్స్లో వెరిఫై చేసుకుంటాం. కుదిరితే మన అదృష్టం బాగుంటే డైరెక్ట్గా ఆన్సర్ వచ్చింది. ఒక అదృష్టం బాగాలేకపోతే 50-50కి నేరో డౌన్ అవుతాం, ఎట్లీస్ట్ రిస్క్ తీసుకోవడమే. అప్పుడు రిస్క్ ఏమైందంటే మీరు చదివినప్పుడు ఓకే 24 కోట్లు సంథింగ్ ఎంతో ఉంది, 5.7, 5 ఎంతో స్టార్ట్ అవుతుంది, ఆ రఫ్ ఐడియా ఉన్నా కానీ మీరు ఆ రెండిట్లో మీరు నేరో డౌన్ పెట్టవచ్చు. ఇక్కడ చూడండి 4 ఫోల్డ్ ఇంక్రీజ్ అని చెప్పాడుగా, 4 ఫోల్డ్ ఇంక్రీజ్ మీకు ఇక్కడే మనం ఇచ్చాం. 4 అనేది ఇక్కడ ఇటు నుంచి వస్తే రోమన్ నెంబర్ 4 అని. 4 ఫోల్డ్ లాస్ట్ 10 years ఎప్పటి నుంచి 2014-15 నుంచి 2023-24తో పోల్చుకుంటే ఖాదీ సేల్స్ 4 ఇంతలు పెరిగినాయంట. మనం 4 ఇంతలు ఇక్కడ వెరిఫై చేసుకున్నాం కదా. 155 4లు 600 దగ్గరకు ఉంది, 155 4లు 600 దగ్గరకు ఉంది, ఇక్కడ 33 4లు 120కి దగ్గరకు ఉంది. అదే కదా. ఇప్పుడు మీకు ఆటోమేటిక్గా ఈ డేటా మొత్తం ఫీడ్ అయిపోయింటుంది. మీరు ఒక్కసారి రికాల్ చేసుకుంటే ఆ లాజిక్, ఆ 24.7లో 7 11 మల్టిపుల్ ఉంది, 5.70 12, అది ఇదంతా అది 13, ఇదంతా ఉంది, 4 4 8 9 11, అదేంటి 4 4 8 9 10 11 11 12 13 దొరికిపోయింది, ట్విన్ అయిపోయింది 99 44. నేను ఆప్షన్స్లో వెరిఫై చేసుకుంటాను. నేను ఎందుకు గుర్తుపెట్టుకుని నా బ్రెయిన్ నేను ఖరాబ్ చేసుకుంటా, నేను స్మార్ట్గా వెళ్తాను ఎగ్జామ్కి. సో అలా చేయండి మీరు. నెక్స్ట్ 4 ఫోల్డ్ ఇంక్రీజ్. ఓకే అండి. తర్వాత మనం ఈ మేజర్ ఇనిషియేటివ్స్ అండ్ అచీవ్మెంట్ చెప్పాం కదా, దాంట్లో ఏమేమి ఉన్నాయి. ఇది ఫస్ట్ ఎయిడ్ అదర్ సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్స్, ఇది రెండోది. దాని తర్వాత చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే హైలీ పొటెన్షియల్ కనిపిస్తున్నాయి క్వశ్చన్స్ అన్నీ. స్పెషల్ అది మూడోది వచ్చేసి మూడోది మిస్ అయిందా, మూడోది ఎక్కడ్రా, స్పెషల్ క్యాంపెయిన్ 4.0 అచీవ్మెంట్స్ ఆఫ్ NSIC MGIRI NIMSME. దాని తర్వాత గ్రీవెన్స్ రిడ్రెసల్ పోర్టల్, ఇవన్నీ ఛాంపియన్స్, ర్యాంపు, మీకు లీను, ఉద్యమ్, ఇవన్నీ ఆటోమేటిక్గా చిన్న నెంబర్ ఆటోమేటిక్గా ఫస్ట్ రీడింగ్లోనే మీకు ఐడియా వచ్చేస్తుంది. తర్వాత నీట్గా కూర్చొని ఒక్కొక్క స్కీమ్ మీరు చదువుకున్నప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థమైపోద్ది. ఇది ఓవర్వ్యూ, జస్ట్ ఓవర్వ్యూ. నేను ఇప్పుడు దాకా చేసింది ఏంటంటే డాక్యుమెంట్ పై నుంచి కిందకి చేశాను. మీకు ఈ ఇనిషియేటివ్ నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్లో చెప్పండి. దీన్ని బట్టి నాకేమర్థమవుతుందంటే, ఎందుకంటే నేను ఫ్యాకల్టీని కాదు, నాకు ఎక్స్పీరియన్స్ కూడా లేదు, టీచింగ్ ఎక్స్పీరియన్స్ అసలు లేదు, 0. నేను మొన్న 14వ తారీఖు నుంచి ఏదో ఫ్రెండ్ గాడి కోసం అని స్టార్ట్ చేశా. నేను చెబుతున్నది మళ్ళీ రీచ్ అవుతుందో లేదో పీపుల్కి నాకు తెలియాలి కదా. కొంచెం కామెంట్స్ వల్ల నాకు అర్థమవుతుంది కొంచెం రీచ్ అవుతుందని. ఏమన్నా తప్పు చెప్తున్నా నేను రెక్టిఫై చేసుకోవడం, ఎందుకంటే మనమంతా ఒకటే కోవ కదండి. మనమేం ఫ్యాకల్టీస్ కోచింగ్స్ బయట వాళ్ళం కదా. మనందరం ఒకే జాతి, మనందరం ఒకే రకంగా ప్రిపేర్ అవుతున్నాం. నేను ప్రిపేర్ అవుతున్నా, నా నాలెడ్జ్ మీకు షేర్ చేయాలనుకుంటున్నా. సో నా వల్ల మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది. సో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రొసీజర్లో నేను కూడా రివిజన్ అయిపోద్ది, డేటా కంప్లీట్గా నా బ్రెయిన్లో స్టోర్ అయిపోద్ది. నాకు కావాల్సింది ఒక జాబు, మిగతా వాళ్ళకి ఎన్ని జాబులు వస్తే నాకెందుకు సంబంధం. సో మీరు ఎవరు ఎంత వస్తే నాకు సంబంధం లేదు, నాకు కావాల్సింది ఒక జాబు, నేను చదువుకుంటా నాకు వస్తుంది, నేను చెప్పే టెక్నిక్స్ ట్రిక్స్ యూజ్ చేసుకున్న జాబ్ వచ్చింది. అంతేగాని మనకు కావాల్సింది ఒకే ఒక జాబు, మిగతా వాళ్ళకి ఎంతమందికి మనకి వస్తే ప్రాబ్లం ఏంటండి. అందరూ సెటిల్ అవ్వాలి, కష్టపడిన వాళ్ళు సెటిల్ అయిపోతారు. సో కష్టపడండి, తక్కువ రోజులు ఉన్నాయి, పక్కన వాళ్ళని పట్టించుకోకండి. మన ప్రయత్నం మనం చేద్దాం, రిజల్ట్ మన చేతిలో లేదు. ఓకేనా. రిజల్ట్ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకు ఆ ఎగ్జామ్ కండిషన్స్ మీద, ఆ డే మన మెంటల్ కండిషన్స్ మీద, ఫ్యామిలీ సిచ్యువేషన్స్, నీకు ఎగ్జామ్లో ఏదైనా తేడా జరిగితే మీరు చదివిందంతా ఆ రోజు పోవచ్చు. సో డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ మన చేతిలో లేవు. మన చేతిలో ఉన్నదంతా మనం కష్టపడదాము, చదువుకుందాము, ఎగ్జామ్ వరకు మనం ట్రై చేద్దాం, అందరం కలిసిపోదాం, అందరం జాబ్ కొట్టడానికి ట్రై చేద్దాం. ఓకే అండి ఫ్రెండ్స్, నా ఇనిషియేటివ్ నచ్చితే లైక్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అంటే నేను వెదర్ ఐఎమ్ ఏబుల్ టు రీచ్, మీకు చెప్పగలుగుతున్నానా, అర్థమయ్యేటట్టు రీచ్ అవుతున్నా నాకైతే తెలియదు. బట్ నేను చేసే ఈ ప్రొసీజర్ నాకైతే బెనిఫిష్ అయింది, ఎందుకంటే నేనే కదా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రొసీజర్లో నాకు డేటా ఫీడ్ అయింది. మరి మీకు డేటా ఫీడ్ అవుతుంది, బెనిఫిట్ అవుతుందో లేదో అనేది ఓకే నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను హెల్ప్ చేయడానికి. మీకు ఎగ్జామ్ వరకు నేను సపోర్ట్ చేస్తాను, మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి థ్యాంక్ యూ, బాయ్. మనం నెక్స్ట్ కలుద్దాం, మళ్ళీ వేరే మినిస్ట్రీలో కలుద్దాం. బాయ్.